ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ప్రియులారా, ఈ లోకంలో ప్రేమ అనేక రకాలుగా మనకి కనిపిస్తుంది. కానీ నిజమైన ప్రేమ దేవునిదే. అందుకే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. ఆయన ప్రేమ త్యాగపూరితమైనది, షరతులు లేనిది, అంతము లేనిది. ప్రేమించడం ఆగిపోదు. ఆయన ప్రేమ యొక్క గొప్పతనం ఏంటంటే ప్రియులారా, చీకట్లో ఉన్నవారిని వెలుగులోనికి నడిపిస్తుంది. ఎంతో మధురమైన ప్రేమ ఇది. ఆ ప్రేమ ప్రతి మంచితనానికి పునాదిగా నిలుస్తుంది. ఆ ప్రేమ నుండి మనల్ని ఎవ్వరూ వేరుపరచలేరు. ఆ ప్రేమ ప్రతి చెడుతనాన్ని మనలో నుండి తీసివేస్తుంది. మనలను క్రీస్తు స్వారూప్యంలోనికి మారుస్తుంది. ప్రేమ అంటే తీసుకోవడమే కాదు ప్రియులారా, ప్రేమ అంటే ఇవ్వటం కూడా. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. ఇదే యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో చేసిన త్యాగం. ఇదే నిజమైన అగాపే ప్రేమ. మరి ఈరోజే ఇప్పుడే మీ పట్ల దేవుడి ప్రేమను స్వీకరించాలనుకుంటున్నారా? అంటే మీరు యేసుక్రీస్తు వారిని అంగీకరించడమే ఈ ప్రేమను పొందుకోవటం. దేవుడు కోరుకునే ప్రేమ కూడా నువ్వు నిత్య జీవం పొందడమే. గాడ్ బ్లెస్ యూ.